మాదే హే పైకెగిరిన పందెం మాదే మాదే హే. హాయ్ వదినా, ఈరోజు మా అన్నయ్య వదిన పెళ్లి రోజు, పిలుద్దామని వచ్చా. పిలుద్దామని వచ్చావా? గిఫ్ట్ ఏం తెస్తున్నామో నక్కి నక్కి చూద్దామని వచ్చావా? నేను మరి అంత చీప్ కాదు. ఎంత చీపో నువ్వే చెప్పు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నిన్ను ఆడబిడ్డని. ఆడబిడ్డవా? అయితే ఈ ప్రపంచంలో ఏ ఆడబిడ్డని చూసినా వదిన గజ గజ వనకాల్సిందే, వదిన గజ గజ వనకాల్సిందే. ముందు ముందు తెలుస్తుందిలే అమ్మా ఎవరిని వణికిస్తారో. నీతో నాకు మాటలేంటి అని త్వరగా రండి, మెక్కడా చెప్పావుగా పో. నన్ను పో అంటావా? వెళ్ళు. నన్ను వెళ్ళమంటావా? గో గో. నన్ను గో గో అని 2 సార్లు అంటావా? గో అమ్మా. గుర్తు పెట్టుకోండి, గో గో అంట. గోకుతా గోకుతా, ఎవరిని గోకాలో వాళ్ళని గోకుతా, ఎక్కడ గోకాలో అక్కడ గోకుతా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. ఆడబిడ్డతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. సరే పో. నమస్కారం అండి. చూసారు కదా, ఇది మా మేనత్త కూతురు. మా తాతయ్య పోయాక 30% ఆస్తేమో మా నాన్నకిచ్చి 70% ఆస్తేమో మా అత్త తీసుకుంది. అందుకే ఆవిడంటే నాకు ఒళ్ళు మంట. మా అక్క మా బావ లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు రాసి రంపాల పెడుతుంది. ఏదో ఒక రోజు దాని ఇంటికి కోడలుగా వెళ్తా, దానికి చుక్కలు చూపిస్తా. ఈ ప్రపంచంలో నాకు నచ్చని వ్యక్తి ఒకే ఒకరు, అత్త అత్త అత్త. కానీ ఏం చేస్తాం, ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. సరే నేను వెళ్ళి రెడీ అవుతానే. కళ్ళకున్న కాటుక చూడు, కట్టుకున్న చీరను చూడు, అస్తమాను నన్నే చూడయ్యో నా బంగారు కొండ, అంత దూరం ఉంటే ఎట్టయ్యో. పిఏ బల ఎంజాయ్ చేస్తున్నాడు వెనకాల. మేడం, ఎవడైనా పండక్కో పబ్బనుకో కొత్త చీర కొంటారు. నవదీపన్న గిదేం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు కొత్త చీర కానీ కట్టుకుంటది. ఏం చేయను మాస్టర్, నా జాతకంలో పాత చీర కట్టుకుంటే మొగుడు పైకి పోతాడంట. నేను ఏ చేసినా మీకోసమే కదండి. చిలక పచ్చ కోక పెట్టినాది కేక, తోడు లేక పాల కృష్ణుడా. 2 జళ్ళ కైక రెచ్చినది కాక పంచుతోనే పాల మీగడా. రాధా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. వస్తే నా పూల జంగిడి, నీ దర్శ జక్క ఇస్తావా ముంత మావిడి. యాండి, ఈ రోజు నేను ఎలా ఉన్నాను? ప్రపంచంలో ఏ భార్య అయిన భర్తను అడగకూడని ఒకే ఒక్క క్వశ్చన్, ఏమండి నేను ఎలా ఉన్నాను అని. ఎందుకంటే ఆన్సర్ ఇంటే హార్ట్ అటాక్ వస్తుంది. ఆపండి మీ జోకులు. ఈ రోజు పెళ్లి రోజు కాబట్టి నాకు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా? నువ్వు నా లైఫ్ లోకి రావడమే సర్ప్రైజ్, మళ్ళీ నీకు సర్ప్రైజా? చప్పరించారులే పిప్పర్మెంట్ గానీ, ఏదైనా చెప్పేటప్పుడు నాకు చెప్పి చేయండి. అలా అని చెప్పి సర్ప్రైజ్ ప్లాన్ చేయకుండా తప్పించుకున్నారనుకోండి, ఆధార్ కార్డు చినిగిపోద్ది, ఓటర్ కార్డు ఎగిరిపోద్ది, టోటల్ గా రేషన్ కార్డు లో నీ పేరు లేకుండా పోద్ది. మా ఆయన్ని బాగా ప్రేమించాను, ఆయన నన్ను విపరీతంగా ప్రేమించాడు. ఐఎమ్ సో లక్కీ కదా. వావ్ వావ్ వావ్, సూపర్ లక్కీ వదినా, నువ్వు సూపర్ లక్కీ. అసలు ఈ ప్రపంచంలో నువ్వే లక్కీ తెలుసా? వచ్చిందండి వయ్యారి. మా అన్నయ్య మొన్న స్టేటస్ పెట్టారు, అది ఎవరిది? అదా, ఆ 10వ గల్లీలో ఉండే శంకర్ గారి బర్త్డే అయితే స్టేటస్ పెట్టాడు. అయ్యో వదినా. ఏమైంది ఆ అబ్బాయి నిన్ను కొట్టాడా? వదినా, మా అన్నయ్య నిన్ను కొట్టాడు. ఏంటి, నన్ను కొట్టాడా? నీ జీవితం మీద కొట్టాడు వదినా. నా జీవితం మీద కొట్టడం ఏంటి? ఆయనకు సరిగ్గా ఎగిరి ఉట్టి కొట్టడమే రాదు, ఇంకా నన్ను కొట్టడం ఏంటి? దీవెనా, మీ అమ్మలా కాకుండా నీలా సరిగ్గా చెప్పు. వదినా, ఈ రోజు మీ పెళ్లి రోజు కదా, కనీసం నీ గురించి స్టేటస్ కూడా పెట్టలేదే. దీవెనా, నువ్వు లోపలికెళ్ళు. వదినా, అది దీవెనా, ఇక నువ్వు లోపలికెళ్ళు చాలు. కొంచెం స్మూత్ గా డీల్ చెయ్యే. రేయ్, పోనీరా. ఏందే? పోనీరా నీ అయ్యా. స్టేటస్ ఏదిరా? స్టేటస్ ఏదిరా? స్టేటస్, నా స్టేటస్, నా స్టేటస్ ఏది? నా స్టేటస్ ఏదిరా? నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్. చెయ్, రీఛార్జ్ చెయ్. స్టేటస్ అయిపోయింది, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది.